ఓం సాయిరామ్. జై శ్రీరామ్. శ్రీరామ నామామృతంలో ఈరోజు 3వ పద్యం, దాశరథి శతకం, కంచర్ల గోపన్న గారి చేత రచింపబడినటువంటి శతకం. శ్రీ రఘురామ చారు తులసీదలదామా శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. శ్రీ రఘురామ రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్ర నీలమేఘ శ్యామ, శమ క్షమ, క్షమించటంలో శిక్షించటంలో శృంగార రూపంలో, ఆయన శృంగార పురుషుడని నేను అనను, కానీ ఆయన రూపం శృంగార రూపం. చూడగానే మోహించాలి. మగవాళ్లకు కూడా రాముని చూస్తే మోహితులయ్యేవారంట. మగవాళ్ళేంటి, జంతువులు కూడా రాముని చూసి కళ్ళు అలా నిలబెట్టేసి ఆయన అందానికి ఆశ్చర్యపోతూ చూసేవంట. అది రాముని సౌందర్యం. క్షమించడంలో శిక్షించడంలోనే కాదు, అందమైన ఆకారంలో కూడా. సాధారణంగా శిక్షించే శౌర్యం బలం ఉన్న శరీరంలో సౌందర్యం ఉండటం చాలా కష్టం. బలము సౌందర్యం రెండు కలిస్తే రాముడు. ఈ రెండు కాంబినేషన్స్ సాధారణంగా 100కి 1,00,000కి ఒక్కరికి కూడా ఉండటం కష్టం. ఉంటే బలమైన ఉంటుంది, లేకపోతే సౌకుమార్యం అందమైన ఉంటుంది. రెండు కలిస్తే రాముడు. అది రామయ్యలో ఉన్న గొప్పతనం. 3 జగాలను తన శౌర్య పరాక్రమాల చేత ఆశ్చర్యపరిచే గొప్ప శౌర్యం కలిగినటువంటి వాడు. అటువంటి పరాక్రమంతో కబంధుడు అనే రాక్షసుని, ఇంకా అనేక మంది మహామహా బలసంపన్నులైన రాక్షసుల్ని సంహరించాడు. అంతేకాదు, రాక్షసులను సంహరించే బలమే కాదు, అతి దుస్తరమైన ఈ సంసార సాగరంలో నుంచి మనందరినీ ఉద్ధరించగలిగినటువంటి వాడు కూడా రామభద్రుడే. ఈ రెండు కూడా కలిసి ఉండటం చాలా కష్టం. అంటే బలమైన శత్రువుల్ని సంహరించే గొప్ప శౌర్యము బలముతో పాటు అన్నిటికంటే బలమైన ఈ సంసారం అనే సాగరాన్ని అతి సునాయాసంగా తరింపజేయగలిగినటువంటి ఆ లక్షణం, ఆ గుణం, ఆ విశిష్టత కూడా ఉన్నవాడు ఈ లోకంలో రామభద్రుడు ఒక్కడే. అటువంటి రాముడికి నమస్కరిద్దాం. రామ పాదాలను, రామనామాన్ని ఆశ్రయిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్.